బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, అలాగే మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవితను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవితను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు కేసీఆర్. అదేవిధంగా మైబాద్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం, ముఖ్య నాయకుల్ని పిలిచి మా నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు వారందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయాలు తీసుకొని మనకి క్యాండిడేట్స్ గురించి ఎవరైతే బాగుంటుందని అంటే వారు అందరు కూడా వారి అభిప్రాయాలు మా నాయకుడు కేసీఆర్ గారికి ఇచ్చారు. అందులో భాగంగా మా నాయకుడు బహుశా 1-2 రోజులలో అఫీషియల్గా ప్రకటన చేస్తారు. కొంతమంది చెప్తున్నారు ప్రకటన చేశారని. ఏదేమైనా కూడా కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే మాటతో ఇటు ఖమ్మం అభ్యర్థిగా అటు మహబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మహబాద్లో మాలోతు కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. మళ్ళా అఫీషియల్గా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్గా వచ్చారని చెప్పారు. నేను మీటింగ్ నుంచి బయటకు వచ్చాను. ఏదేమైనా కూడా మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి తప్పకుండా కూడా ప్రజల మద్దతు కావాలని, ఎవరున్నా కూడా ఇవాళ నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఓటమి గెలుపులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం. జీవో